సిబిఐ, ఈడీ, బీజేపీకి సంబంధం లేదని ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ మహాశక్తి ఆలయంలో దర్శనానంతరం హుస్నాబాద్లో మలివిడత ప్రజా సంకల్ప యాత్రకు బయలుదేరారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని, గతంలో అధికారాన్ని పంచుకున్నది వారేనని సంజయ్ స్పష్టం చేశారు. 5-6 రోజుల్లో వీలైనన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటించబోతున్నామని కూడా చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందన్నారు. ఇంకా అడిగిపోయిన రికార్డులనే ఆ పాత పద్ధతిని కొనసాగించి బోర్లా బొక్కలు పడతారు. రాష్ట్రపతి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇదే ఆలోచనతో ఇదే తప్పుడు ప్రచారం చేస్తే ఇలా బోర్లా బొక్కలు పడతారు. గ్యారంటీ. ఎందుకంటే ప్రజలకు అసలు విషయం తెలుసు. అసెంబ్లీ ఎన్నికల ఉంది కలిసి పోటీ చేస్తామా అన్నారు. పోటీ చేసినామా కలిసి? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. కలిసి పోటీ చేసినామా? మళ్ళా ఇప్పుడు సేమ్ అదే ప్రచారం. మేము 5-6 రోజుల పాట మాక్సిమం సీట్లు అనౌన్స్ చేయబోతున్నాం. ఎక్కడ చర్చలు జరిగినాయమ్మాయి మేము అనౌన్స్ చేయబోయే సీట్లు మా కేంద్ర నాయకత్వము పార్లమెంట్ కి సంబంధించి, తెలంగాణ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి మొన్ననే చెప్పారు. వారం రోజుల పాట వీలైనన్ని సీట్లు ప్రకటించబోతున్నాం అభ్యర్థులు అని చెప్పన్నారు. ఇక పొత్తు ఏడుంటది? నిన్న మా కిషన్ గారు చెప్పారు. పొత్తు అంటే 2 చెంపలు వాయించమన్నాడు. నేనేమన్నా చెప్పుతాను కొట్టుమన్నా పొత్తు అంటే.